రాష్ట్రంలో వీసీల మార్పుపై శాసన మండలిలో తీవ్ర చర్చ జరిగింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైస్ ఛాన్సలర్లను మార్చాలంటూ స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఏకకాలంలో అంతమందిపై వేటు వేసిన దాఖలాలు లేవని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఎలాంటి ఆధారాలతో ఆరోపణలు చేశారో చెప్పాలన్నారు. అధ్యక్ష 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ.